ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 98815599. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, వేప చెట్టు మొదట్లో ఇది పడిస్తే చాలు, కేవలం 2 నిమిషాల్లోనే మీకు ఇష్టమైన వారి దగ్గర నుంచి ఫోన్ రావడం, మెసేజ్ రావడం కానీ, లేదంటే వాళ్ళే మీ కళ్ళ ముందుకు వచ్చి రావడం కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ వేప చెట్టు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే వేప చెట్టు మనకి సాక్షాత్తు దేవతా వృక్షంతో సమానం. మనకందరూ కూడా చాలా వరకు పల్లెటూర్లు అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వేప చెట్టు ఇంటింటికి కూడా ఒక చెట్టు ఉంటుంది కదా. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నట్లే, అమ్మవారి ఉన్నట్లే. కాబట్టి వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనదనమాట. ప్రేమించిన వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవడం, అవాయిడ్ చేయడం, ఇష్టమైన వాళ్ళు మనల్ని దూరం పెట్టడం, భార్యాభర్తలు విడిపోయిన వారు, ఇలాంటి వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మీ సొంతం అవుతారు. అయితే ఈ వేప చెట్టు పరిహారం అనేది ఏ ఆదివారమైనా, మంగళవారం, బుధవారమైనా సరే చేసుకోవచ్చు. ఈ 3 రోజుల్లో చేసుకుంటే మీకు ఇంకా అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది అబ్బాయి కోసమైనా, అమ్మాయి కోసమైనా, లేదంటే భార్యాభర్తలైనా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల్లో కూడా గొడవలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అలాంటి భార్యాభర్తలు కూడా గొడవలు తగ్గి సంతోషంగా ఉండాలని చెప్పి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఇది ఇంట్లో చెట్టైనా పర్వాలేదు, బయట చెట్టైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. ఇంట్లో చెట్టే కాదు, ఇంటి బయట ఉండేటటువంటి చెట్టు దగ్గర కూడా చేయాలి. ఇంటి బయట లేదనుకుంటే మీకు ఎక్కడైనా సరే దారిలో ఉంటాయి కదా, అక్కడైనా సరే చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని పరిహారం చేయాలి. పూజ చేయాల్సిన పనేమీ లేదు. కాకపోతే ఈరోజు ఏంటంటే నాన్ వెజ్ వండుకోకుండా, అలా తినకుండా ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి మనం పరిశుభ్రంగా ఉంటే చాలా మంచిది. పూజ చేసినా చేయకపోయినా సరే సమానమే బాట. మంచి ఫలితం రావడానికైతే అవకాశం అనేది ఉంటుంది. ఇది అబ్బాయి కోసమైనా, అమ్మాయి కోసమైనా, భార్యాభర్తలైనా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తలు కూడా గొడవలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి భార్యాభర్తలు కూడా గొడవలు తగ్గి సంతోషంగా ఉండాలని చెప్పి పరిహారం చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అయితే ఈ యొక్క పరిహారం అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం అనేది సాయంకాలం 6:15 నుంచి 8 గంటల వరకు చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. అలా చూసుకుని మీరు చక్కగా స్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, ముందుగా కాస్త పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టండి. ఎందుకంటే సాక్షాత్తు మనకి వేప చెట్టు అమ్మవారితో సమానం కాబట్టి అలా పెట్టి ఒక కొబ్బరికాయని తీసుకోండి. చిన్న కొబ్బరికైనా పర్వాలేదు. ఆ కొబ్బరికాయని తీసుకొని ఆ కాయకు పీచు ఉండాలి. పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి. మీరు చెట్టు మొదట్లో నిల్చొని ఇలా మేము మానసికంగా బాధపడుతున్నాము, మేము ప్రేమించే వాళ్ళు మా లైఫ్లో ఉండాలి, మేము సిన్సియర్గా ప్రేమిస్తున్నాము, మా ప్రేమలో ఎటువంటి మోసం లేదు, చిన్న చిన్న కారణాల వల్ల మా వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టారు, మాకు వాళ్ళు కావాలి, మాకు దగ్గర కావాలి, మా భర్త మాకు కావాలి, మా భార్య మాకు కావాలని మనసులో మీ సంకల్పం చెప్పుకొని, మా భార్య మాకు కావాలని మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఈ వేప చెట్టు దగ్గర అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయని ఏం చేస్తారంటే మీ తల చుట్టూ కూడా 3 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తల చుట్టూ తిప్పుకొని తర్వాత ఆ కాయిన్స్ అక్కడ పెట్టేసరండి అని మీ మనసులో మీ సంకల్పం చెప్పుకొని ఆ వేప చెట్టు దగ్గరికి, అంటే అమ్మవారికి దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయని ఏం చేస్తారంటే మీ తల చుట్టూ కూడా 3 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తల చుట్టూ తిప్పుకున్న తర్వాత ఆ కాయని అక్కడ పెట్టేసరండి. ఆ కాయని పగలగొట్టద్దు, ఏమి చేయొద్దు, అక్కడే వదిలిపెట్టేసరండి. మన తల చుట్టూ తిప్పేసుకోవడం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి ఏదైనా సరే, జాతకంలో ఉన్నటువంటి దోషం కానీ, సమస్య కానీ, ఏదైనా సరే మనకి తెలియనటువంటి దోషాలు ఉంటే కర్మ రూపంలో వల్ల మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటి దోషాలన్నీ కూడా కొబ్బరికాయ లాగేసుకుని మనం అమ్మవారి ముందు మనం వదిలేస్తే ఆ కాయని ఏదైనా అవ్వనివ్వండి, ఎవరు తీసుకెళ్ళినా ఏదైనా సరే అవ్వనివ్వండి, కానీ మీరు మాత్రం ఆ కాయని మళ్ళీ తీసుకురాకూడదు.
ఎందుకంటే మీ సమస్యను మీరు అక్కడ వదిలేస్తున్నారు. మళ్ళీ ఆ సమస్యను తెచ్చుకోకూడదు. మళ్ళీ వదిలేసి మీరు ఇంటికి వెళ్ళి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. చక్కగా కాలు చేతులు అన్నీ కడుక్కొని శుభ్రంగా మీరు ఇంట్లోపలికి వెళ్ళిపోండి. ఈ వేప చెట్టు అంటే అతి శక్తివంతమైన వేప చెట్టు దగ్గర మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేసుకున్నాం కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే మీ మనసులో సంకల్పం చెప్పుకుని పరిహారం చేశారో మీరు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది. 100% నమ్మకంతో చేసుకోండి. నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.